అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా ఈరోజు కలెక్టర్ ఆఫీసులో ముందు ధర్నా చేయాలని పిలిపించినాయి. దీంట్లో ప్రధాన కారణం ఏంటంటే తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాకులు మొత్తం సింగరేణికే ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క ముఖ్యమైనటువంటి డిమాండ్ మీద ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. రాష్ట్ర ప్రభుత్వం మన యొక్క సింగరేణిలోకి మొత్తం తెలంగాణకి గుండెకాయ లాంటి సంస్థ ప్రైవేటీకరణ అయితే ఈరోజు తెలంగాణ భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉంది ఇది మీ ప్రైవేటీకరణ చేయట్లేదంటే, ప్రైవేటీకరణ అంటే ఏమిటి? సింగరేణికి బొగ్గు బ్లాకులు లేకుండా పోతే ఈ సంస్థ ఇంకెంతకాలం మనుగడ కొనసాగుతుంది? కేవలం 10 నుంచి 15 సంవత్సరాలు ఉన్న బొగ్గు బ్లాకులు బొగ్గు అంతా అయిపోతుంది. ఆ తర్వాత కొత్త బొగ్గు బ్లాకులు రాకపోతే సింగరేణి ఉంటుందా? అందుకని అర్థం చేసుకోవాలి. ఈ సింగరేణి వల్ల ఇక్కడ కార్మికులే కాదు, కొత్త ఉద్యోగాలే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం మొత్తం కూడా నష్టపోతుంది. మొత్తం రైతులు ఈ రోజు ఫ్రీ విద్యుత్ వస్తుందంటే సింగరేణి సంస్థ వల్ల వచ్చినటువంటి బొగ్గు వల్ల తీసినటువంటి అట్లాగే కరెంటుని ఈ బొగ్గు ఈ రెండు వాడుకొని 30,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం వాయిదా పడినట్టు బకాయిలు పడ్డ పరిస్థితి. అంటే అవి ఇవ్వకపోయినా ఇప్పటికే మనుగడ కొనసాగుతా ఉంది, లాభాలు వస్తా ఉన్నాయి, అవార్డులు వస్తా ఉన్నాయి. ఇంత మంచి సంస్థకి బొగ్గు బ్లాక్లు ఇవ్వకుండా ప్రైవేటు దొంగలకి, దోపిడీదారులకి, సహజ వనరులు దోచుకునే వాళ్ళకి ప్రైవేటు బొగ్గు బ్లాక్లు ఇస్తా ఉన్నారు. అది కోయగూడెం 3 బ్లాక్ కావచ్చు, సత్తుపల్లి 3 బ్లాక్ కావచ్చు, వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం లేదు. అక్కడ బొగ్గు తీసే అవకాశం లేకుండా ఉన్న పరిస్థితిలో వాళ్ళకి ఎట్లిస్తారు? అందుకని ఇప్పుడైనా ఆలోచించాలి. ఈ సంస్థ ద్వారా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గత 10 సంవత్సరాల కాలంలో 49,666 కోట్ల రూపాయలు సింగరేణి సంస్థ ఒక్కటే కట్టింది కదా. మీరు ఒక్క పైసా పెట్టుబడి పెట్టలేదు కదా. ఇంత మంచి లాభాల్లో వస్తున్నాయి కదా. గత 20 సంవత్సరాలుగా పోయిన సంవత్సరం 2,222 కోట్ల రూపాయల లాభం వచ్చింది. ఈ సంవత్సరం 3,000 కోట్ల రూపాయల పైగా లాభం వచ్చే పరిస్థితి ఉంది. దీనివల్ల తెలంగాణలో అన్నిటికీ అన్ని రకాలుగా ఆదుకుంటున్నాం. మొత్తం ఇంత మంచి పరిశ్రమని బొగ్గు బ్లాకు లేకుండా సింగరేణి పరిస్థితి ఏం కావాలి? అందుకే తెలంగాణ పరిస్థితి ఏం కావాలి? అందుకనే దీనికి శ్రీకారం చుట్టాలి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా. అన్ని కార్మిక సంఘాలను, అన్ని పార్టీలను గతంలో తెలంగాణ కోసం ఎలాంటి పోరాటం జరిగిందో అలాంటి పోరాటానికి శ్రీకారం చుట్టాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం రేపు రైతులకు ఫ్రీ కరెంట్ ఇవ్వాలన్నా, అట్లాగే ప్రజలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్నా, అట్లాగే మన ఇండస్ట్రీస్ కి అతి తక్కువ ధరలోకి విద్యుత్ ఇవ్వాలన్నా ఈ రోజు సింగరేణి సంస్థ ఇస్తున్నాం కదా. యూనిట్కి 2 రూపాయలు కేవలం సింగరేణి సంస్థ తయారు చేసే కరెంటును అతి తక్కువ ధరకి ఇస్తా ఉంటే మీకు ఎంజాయ్ చేస్తున్నారు కదా. దీన్ని భవిష్యత్తులో అమలు చేయాలన్నా కూడా ఈ రోజు సింగరేణి బతకాలి. అందుకనే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా దీనికి శ్రీకారం చుట్టి అన్ని సంఘాలను కలుపుకొని పోవాలి. సింగరేణి రక్షణ కోసం మొత్తం భవిష్యత్తులో కార్మిక వర్గం, ప్రజలు అందరు సమాయత్తం కావాలి. అందరి శ్రేయస్సు దీని వెనకాల దాగి ఉన్నది. కాబట్టి గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి పార్టీలు, ప్రజా సంఘాలు, యూనియన్లు అన్ని ఐక్యంగా ఎలాగ పోరాటం చేసి ఇప్పటిదాకా ప్రైవేట్ రాకుండా చేశారో అట్లాంటి పోరాటం మన తెలంగాణ కోసం మనం సాధించుకోవాలి. రైతులు కూడా ఈ మోడీ ప్రభుత్వాన్ని నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి వాళ్ళ యొక్క చట్టాలను ఎట్లా రద్దు చేయించుకున్నారో అట్లాంటి పోరాటం కోసం తెలంగాణలో సింగరేణి రక్షణ కోసం అందరం సమాయత్తం కావాలని చెప్పేసి సింగరేణి కాంగ్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ CITగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ఏదైతే ఇక్కడ అరవిందో కంపెనీకి ఇల్లందులో ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు 3ని ఆయనకి ఇవ్వడం జరిగింది టెండర్లు. అట్లానే సత్తుపల్లిలో ఉన్నటువంటి ఏదైతే ఓపెన్ కాస్ట్ 3ని కూడా అవంతిక అనేటువంటి కర్మీనగర్ ఫార్మసిస్ట్ ఆయనకు అనుభవం లేని కాంట్రాక్ట్ కి కేసీఆర్ ఆయన బంధువు కాబట్టి ఆయనకి అది కాంట్రాక్ట్ లో ఇవ్వటం జరిగింది. కానీ ఇవన్నీ కూడా మేము ఎదుర్కొంటా ఉన్నాం. ఈ MMDR చట్టాన్ని సింగరేణికి వర్తింపజేయొద్దు కాబట్టి ఇక్కడ ప్రాజెక్టు చేసి 200 కోట్లు ఖర్చు పెట్టి సింగరేణి కంపెనీ అనేక ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులు సర్వే చేసినటువంటిది ఉంది. కాబట్టి అందుకని ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే ఈ MMDRని అడ్డం పెట్టుకొని ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ మనం ఆశించాం తెలంగాణలో ఈ సింగరేణి ఎక్కడ బొగ్గు వచ్చినా సరే సింగరేణి కంపెనీ తీస్తుందని. కానీ ఆయన ఆధ్వర్యంలో 60 బొగ్గు బావులు సింగరేణితో సహా, శ్రావణపల్లితో సహా ఆయన 21వ తారీఖున ఈ నెలలో హైదరాబాద్ నడిబొడ్డున టెండర్ వేయడానికి పిలిపివ్వడం జరిగింది. దాన్ని ఎదుర్కొన్నాం. తర్వాత తిరిగి ఈ నెల 18వ తారీఖున హైదరాబాద్ లో మళ్ళీ తిరిగి బిడ్స్ ఏదైతే ఉందో కాంట్రాక్ట్ పిలుస్తా ఉన్నాడు. దీనికి వ్యతిరేకంగా 6 జిల్లాలకు సంబంధించినటువంటి ఏదైతే మొత్తం కోల్ బెల్ట్ అంతా కూడా ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ముందు
జాయింట్ యాక్షన్ ద్వారా ఏఐటీసీ రాజకీయ పార్టీలు అన్ని కూడా ఐక్యమై ఈ సింగరేణి తెలంగాణ ప్రాంతంలో ఉన్నది. ఇది తెలంగాణ త్యాగం చేసి సాధించుకున్న పబ్లిక్ సెక్టార్, బిఎఫ్ఆర్ నుంచి రక్షించుకున్నాం. కాబట్టి దీన్ని ఏదైతే ఉందో ఎక్కడ బొగ్గున్నా సరే సింగరేణి కంపెనీ తీయాలని చెప్తా ఉన్నాం. ఏం చెప్తా ఉన్నారు? బీజేపీ వాళ్ళు వేలంలో పాల్గొనండి అంటా ఉన్నారు. ఈ అదానీ అంబానీ వాళ్ళు వేలంలో పాల్గొంటే సింగరేణి కంపెనీ ఏదైతే టెండర్లో రాగలదు ఆ సింగరేణి బావిలు. కాబట్టి ఈ బావిలో ఉన్నటువంటి బొగ్గు ఏదైతే ఉందో ఒక 10 సంవత్సరాల వరకే డిపాజిట్ ఉన్నది. తర్వాత ఈ బావిలు కొత్త బావిలు రాకపోతే సింగరేణి భవిష్యత్తు లేదు. అందుకనే చాలా బావిలు కానీ ఇప్పుడు రావాల్సింది ఉంది. ప్రాజెక్ట్ శ్రావణపల్లి కానీ, మందమర్లో కేటీకే 6 ఇంచ్ లైన్ కానీ, ఇల్లందరూ రూంపేరు JK5 ఎక్స్టెన్షన్ కానీ, కొత్తగూడెంలో రాంపురం అండర్ గ్రౌండ్ మైన్ కానీ, సత్తుపల్లి ఓసి ప్రాజెక్టు కానీ, అట్లానే VK7 కానీ, అట్లానే అనేక కొత్త బావిలు గోదావరి ప్రాంతంలో బెల్లంపల్లి రావడానికి ఆస్కారం ఉన్నది. ఈ బావిలు కనుక వేలం మొదలు పెడితే ఇక సింగరేణి ఆగదు. పైగా సింగరేణి ప్రైవేట్ చేయడం లేదనేది నీతులు చెప్తా ఉన్నారు. అంటే సింగరేణి బోర్డు మాత్రమే ఉంటది, మొత్తం ప్రైవేట్, సగం ప్రైవేట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అయిపోయింది. కాబట్టి బొగ్గు కూడా తీస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే ఆందోళన రాజకీయ నాయకులు, అసెంబ్లీలు, పార్లమెంటు, చట్టసభల్లో కూడా ఈ సింగరేణి భవిష్యత్తు కోసం, కార్మిక వర్గం భవిష్యత్తు కోసం పాటుపడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆందోళన చేయాలి. కాబట్టి ఈ బీజేపీ గవర్నమెంట్ ఏదైతే తలపెట్టిందో సింగరేణి కాకుండా ఒక ఉదాహరణ కూడా ఉంది. ఛత్తీస్గఢ్ లోను, గుజరాత్ లోను, అట్లానే ఏదైతే ఒరిస్సాలో కొన్ని బావిలు ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ రాష్ట్ర నాయకులు వాళ్ళు దాన్ని తిరస్కరించారు. మేము MND వారిని పాటించాం, మా రాష్ట్రంలో ఉన్న బావి మేమే నడుపుకుంటాం అనేటువంటిది ఉదాహరణ కూడా చేయటం జరిగింది. అందుకని అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారికి చెప్పాం, కానీ ఆయన సేవలో నాదానికి ఆనలేదు, పైకి మాత్రం చెప్పాడు. కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వాల్లాగా మన ప్రభుత్వం కూడా వ్యతిరేకిస్తే ఈ రోజు మనకి ఈ యొక్క ఆపద వచ్చేది కాదు. కాబట్టి అందుకని ఇప్పటికైనా సరే బీజేపీ గవర్నమెంట్ కనుపు కలగాలి. కిషన్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, అయ్యా తెలంగాణ బిడ్డవు కాబట్టి నువ్వు ఈ సింగరేణి కాపాడాలి, నీకు కూడా బాధ్యత ఉన్నది. కాబట్టి నరేంద్ర మోడీ మరి ఏదైనా సరే నువ్వు మా గనుల శాఖ మంత్రి కాబట్టి నీకు పవర్ ఉంది కాబట్టి తెలంగాణలో ఎక్కడ బొగ్గైనా సరే సింగరేణి తీయడానికి పర్మిషన్ ఇప్పించాలని మేము విజ్ఞప్తి చేస్తాను. కాబట్టి రాబోయే రోజుల్లో రేపటి నుంచే వారం రోజుల దాకా రిలే అండర్స్టాండింగ్ చేస్తా ఉన్నాం. 18వ తారీఖు హైదరాబాద్ లో ఏదైతే ఎక్కడైతే వేలం వేయడానికి ఆన్లైన్ లో చేస్తా ఉన్నారో అక్కడ కూడా ఆందోళన చేయడానికి కోరుకుంటా ఉన్నాం. మన కోనమనేని సాంబశివరావు ఎమ్మెల్యే గారు ఒక్కడే సిపిఐలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కోల్బెల్ట్ ఏరియా అంతా కూడా ఆయన గౌరవ అధ్యక్షులుగా యూనియన్ కొన్నారు. ఈ రోజు హైదరాబాద్ కలెక్టరేట్లు ముట్టల్లో ఆ సాంబశివరావు గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు. కాబట్టి మన వెనక పొలిటికల్ పార్టీలు ఉన్నాయి. కాబట్టి దీన్ని వ్యతిరేకించాలి వేలాన్ని. కాబట్టి సింగరేణి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో తెలంగాణలో పబ్లిక్ సెక్టార్ని మనం కాపాడుకోవాలి, కార్మికుల హక్కులు కూడా రక్షించాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.